వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నరేష్ బైకింగ్ మెకానిక్ అండ్ బ్లాగ్స్. ఈరోజు విషయం ఏంటంటే XL100 మనకు స్పాకెట్ ఆయిల్ సీల్ పోయిందండి. దాన్ని ఏ విధంగా మార్చుకోవాలని చూస్తా. ఆయిల్ సీల్ కూడా ఇట్లా డ్యామేజ్ అయింది. ఇంజన్ ఆయిల్ అనేది కంప్లీట్గా మనకు మొత్తం లీక్ అయిపోతుంది. దాన్ని బట్టి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనకు వచ్చేసి ఇది స్పాకెట్ ఆయిల్ సీల్, ఇది 6287 ఆయిల్ సీల్ నెంబరు. మనకు ఇక్కడ డ్యామేజ్ అయింది చూడండి, ఇక్కడ డ్యామేజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అలా స్ప్రింగ్ ఉంటుంది, ఇది కూడా ఊసిపోయింది, అలా పడైంది. ఆటోమేటిక్ ఆయిల్ లీక్ అవుతుంది. ఎంత రన్నింగ్ చేస్తే అంత ఆయిల్ అనేది లీక్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, XL100 స్పాకెట్ ఆయిల్ సీల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది తీసి కొత్తది మార్చడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియో ద్వారా మీకు చూపిస్తా. ప్రతి ఒక్కరు ఏది చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనం కంప్లీట్గా వచ్చి ఇంజన్ ఆయిల్ అనేది మార్చుకోవాలి. ప్లస్ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెంబడి వచ్చి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తా. స్పాకెట్ ఆయిల్ సీల్ అనేది పోయింది. XL100 వచ్చేసి మనకు బండి 2016 మోడల్. దీనికంటే ఇది మొత్తం ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఈ స్ప్రింగ్ అనేది చూసిపోయింది, ప్లస్ ఆయిల్ సీల్ కూడా డ్యామేజ్ అయింది. చూడండి, ఉబ్బినట్టుంది చూడండి. ఇక్కడ ఏ ఆయిల్ సీల్ అనేది పోయింది ఫ్రెండ్స్. చూడండి, వీడియో ద్వారా చూస్తా. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్క వీడియో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియో మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ గంట కొట్టడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్. వీడియో చూస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బండి వచ్చేసి మనకు XL100 ఇది ఏ విధంగా ఉందన్నమాట. మనకు ఆయిల్ సీల్ వేయడం జరుగుతుంది. ప్లస్ చైన్ కూడా చాలా, ఇక్కడ చూడండి ఆయిల్ మొత్తం కంప్లీట్గా గారిపోయింది. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఆయిల్ సీల్ ఇక్కడ ఈ పార్ట్ అనమాట. ఈ పార్ట్ దగ్గర మనకి ఆయిల్ సీల్ ఉంటుంది, చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసి పాత ఆయిల్ సీల్. ఇక్కడ డ్యామేజ్ అయింది చూడండి, ఇంకా ఇక్కడ సొట్టమైంది. ఈ స్ప్రింగ్ అనేది చూసిపోయింది. మనం కొత్తది మార్చడం జరుగుతుంది. జస్ట్ లైట్ పేస్ట్ పెట్టుకొని కొత్త ఆయిల్ సీల్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, కొత్త ఆయిల్ సీల్ పేస్ట్ పెట్టుకోవాలి. లైట్గా పేస్ట్ పెట్టుకొని మనకు కొత్త ఆయిల్ సీల్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, వీడియో మనకు స్కిప్ చేయకుండా బెల్ ఐకాన్ గంట కొట్టడం మనకు మర్చిపోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో. మరిన్ని వీడియోలు చాలా మీకు చూస్తాం ఫ్రెండ్స్. ఇట్లా ఆయిల్ అంతా చాలా గారిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్. స్పాకెట్ ఆయిల్ సీల్ XL TVS XL100cc బండి వచ్చేసి మనకు ఈ విధంగా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్. వీడియో మనకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బెస్ట్ ఆఫ్ లక్.